ఆయన శరణు చొచ్చు వారికందరికీ ఆయన కేడెము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క శరణు కోరుకున్నప్పుడు, వేడుకున్నప్పుడు ఆయన మనకు కేడెముగా ఉండి, ఎత్తైన కోటగా ఉండి, అపవాది యొక్క బాణములు మనకు తగలకుండా, అపవాది తంత్రములు మన మీద ప్రయోగింపబడకుండా అవి నిర్వీర్యమగునట్లుగా చేయు శక్తి కలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుని యొక్క శరణు కోరుకుందాము. మనుషులను ఆశ్రయించి మనుషుల యొక్క సహాయాన్ని కోరుకొని అనేక సార్లు మనము గాయపరచబడి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. కానీ నా దేవుని శరణు కోరుకుంటే ఆయన మనకు కేడెముగాను డాలుగాను ఉండి అపవాది యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పివేయు దేవునిగా ఉన్నాడు. కనుక దేవుని కోరుకుందాము, వేడుకుందాము, ఆయన నీడను ఆశ్రయిద్దాము, ఆయన శరణును కోరుకొని కాపాడబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణం మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై స్తోత్రాలు. నీ శరణు చొచ్చు వారికి అందరికీ కేడెముగా ఉండి నడిపించు దేవునిగా ఉన్నారు. మీ స్తోత్రాలు. మిమ్ములను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని మీ లేఖనం సెలవిస్తుండగా, అవునయ్యా, మీ శరణు కోరుకుంటూ మిమ్ములను ఆశ్రయిస్తూ మీ నీడలోనికి వస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి కేడెముగాను డాలుగాను ఎత్తైన కోటగా ఉండే ధైర్యము నింపుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వైపు చూస్తున్న నీ పిల్లలను సిగ్గుపడనియద్దయ్యా. మీ వైపు చూస్తున్న నీ బిడ్డలను గొప్ప ఆదరణ ధైర్యముతో నింపండి. వారికి ఎదురవుతున్న ప్రతి శోధనను అధిగమించగలిగిన అభిషేకముతో నింపి నడిపించి వారి అక్కర అవసరతలన్నీ తీర్చి శరీర బలహీనతల నుండి, మానసిక బలహీనతల నుండి విడిపించి మనోధైర్యమును, ఆత్మలో విశ్వాసమును కలుగు చేసి మీ ఘననామానికి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండి ఆయనే మీకు ఎత్తైన కోటగాను కేడెముగాను ఉండి నడిపించునుగాక. ఆమేన్.